జై భీమ్. ఈరోజు మరి నాయకులకు, అధికారులకు నా అభివందనాలు. ఒక విషయాన్ని చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. మరి నేను సామాజిక కార్యకర్తగా కొనసాగుతూ ఒక జర్నలిస్టుగా మరి తిరువూరు నియోజకవర్గంలోనే కాకుండా మైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో మరి అనేకమైనటువంటి అధికారులకు, మరి నాయకులకు, అన్ని పార్టీలకు అతీతంగా మరి నేను చేస్తున్నటువంటి పేపర్లలో నేషనల్ 4/5, అదేవిధంగా డెమోక్రసీ పేపర్లు, అదేవిధంగా డివై న్యూస్, ఇప్పుడు మరి ఒక సంవత్సరం కాలం నుండి మూక్ ప్రజాగణం అనే యూట్యూబ్ ఛానల్ నేను రిజిస్ట్రేషన్ చేయించుకొని ట్రేడ్ మార్క్ తెచ్చుకొని మరి దీని ద్వారాగా అనేక వార్తలు పెడుతూ ఉన్నాను. అందరికీ ఈరోజు తిరువూరు శాసనసభ్యుల దగ్గర నుంచి మైలవరం శాసనసభ్యుల వరకు, మరి మైలవరం నియోజకవర్గంలో కూడా పోలీసు వారికి కూడా, రెవెన్యూ అధికారులకు కూడా అన్ని విధాలుగా పక్షపాతం లేకుండా నేను నేటి వరకు కూడా వార్తలు పెట్టుకుంటూ వస్తున్నాను. ఎప్పుడు కూడా ఈ పెట్టినటువంటి వార్తల నిమిత్తం ఎవరిని కూడా ₹1 కూడా నేను చేయిసా పడకలేదు. కాబట్టి అధికారులారా, నాయకులారా, ఈరోజు రేపు జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూక్ ప్రజాగణం యూట్యూబ్ ఛానల్ 1వ వార్షికోత్సవ ఉత్సవం. కాబట్టి ఈ సందర్భంగా అనేక మంది పేదవారికి మరి ఆకలి తీర్చడానికి అన్నదానం ఉంటుంది. అదేవిధంగా మరి వితాంతవులకు, వృద్ధులకు కూడా మరి బట్టలు పంచడం కార్యక్రమం ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి మీరు అధికారులు, నాయకులు ఇప్పటి వరకు ఇవాళ మీకు చేసిన దానికి నేను మరి ఒక యాడ్ రూపాయలు అడుగుతున్నాను. నాకు ఫ్రీగా ఇవ్వనవసరం లేదు. కాబట్టి పేపర్ యార్డు కొంత, పేపర్ యార్డు ఒకటి, అదేవిధంగా క్యాలెండరు, మరి అదేవిధంగా మరి డైరీ కూడా వేయించాలని ఆలోచనతో ఉన్నాను. కాబట్టి ఇప్పటి వరకు నేను మీకు వార్తల రూపంగా చేసినటువంటి ఉపకారానికి తిరిగి ఉపకారం చేస్తారని ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి నేను రేపటి నుంచి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి నేను రేపటి నుంచి అదేవిధంగా వ్యాపారవేత్తలకు కూడా నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, వ్యాపారవేత్తలారా, మీరు చీకటి వ్యాపారాలు చేసేది అందరికీ తెలుసు. మరి ఈ చీకటి వ్యాపారాలను కూడా మరి నేను మరి అధికారుల దృష్టికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నేను ఇంకా మరీ వికృతంగా ఇంకా చీకటి వ్యాపారాలను వెలుగు తీయటం లేదు. ఎందుకంటే చీకటి వ్యాపారాలను, చీకటి కలాపాలను వెలుగు తీయాలంటే మూక్ ప్రజాగణం ఛానల్, అదేవిధంగా జర్నలిస్ట్గా నేనే ఇక్కడ. కాబట్టి దయచేసి ఎవరికి తోసినటువంటి యాడ్లు వారు ఇవ్వండి. నాకు సహాయము కాదు, ఫ్రీ సహాయం చేయించుకోను, ఫ్రీ సర్వీస్ చేయించుకోను. కాబట్టి పేపర్ యాడ్ ఇవ్వండి. మరి అదేవిధంగా కొంచెం ఇదిలో ఉంటే ఉన్నతాధికారులు అయితే క్యాలెండర్ కానీ, డైరీ కానీ యాడ్ ఇచ్చి మరి ఈ 1వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని అందరికీ మనవి చేస్తున్నాను. నమస్తే.